ప్రార్థించే జంటలకు దెయ్యాలెందుకు భయపడతాయి? సాతాను మీ ఇంట్లోకి ప్రవేశించగలదు, కాని రెండు ఆత్మలు ఏకమనస్సుతో ప్రార్థించే శబ్దం వింటే అది నిలబడలేదు. జంట ప్రార్థన నరకంపై సామూహిక విధ్వంసక ఆయుధం. శత్రువు గర్జించే సింహం వలె తిరుగుతూ ఏ వివాహాన్ని మింగివేయాలని చూస్తున్నాడు. అతను అసూయ, ఈర్ష్య మరియు సందేహాలను చొప్పిస్తాడు. తద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో ప్రార్థించడం మానేస్తారు. మూలాధారాలు హెచ్చరిస్తున్నాయి. నిజాయితీ లేకపోతే మరియు రహస్య పాపాలను దాచుకుంటే నీ ప్రార్థన పైకప్పును దాటి వెళ్లని అసహ్యకరమైనది అవుతుంది. మోకరిల్లి ఉన్న ఒక జంటను ఊహించుకోండి. వారు యాంత్రికంగా మాటలు వల్లించడం లేదు. వారి ప్రాణ స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడుతున్నారు. ఆ క్షణంలో వారి శాంతిని నాశనం చేయాలనుకున్న ఆత్మీయ సర్పాలను మరియు తేళ్లను తొక్కడానికి ఒక దైవిక శక్తి సక్రియమవుతుంది. మూలాలు పేర్కొంటున్నాయి, దేవుడు తన ఎన్నికైన వారి మొరను రేంబవళ్లు వింటాడు మరియు జవాబివ్వడానికి ఆలస్యం చేయడు. కలిసిప్లిసి ప్రార్థించే భార్యాభర్తలు ఆత్మలో దేవుని ఆలయంగా మారతారు. శత్రువు వణుకుతాడు, ఎందుకంటే ఆ ఐక్యత పరిశుద్ధుని అభిషేకాన్ని ఆకర్షిస్తుంది. ఆ అభిషేకం అన్ని విషయాలను బోధించి సాతాను యొక్క దాచిన ఉచులను బయలుపరుస్తుంది. వ్యాధి లేదా కొరత ఉంటే ఏకగ్రీవ ప్రార్థన సర్వశక్తిమంతుని హస్తాన్ని కదిలించి శాస్త్రం వివరించలేని అద్భుతాలు చేస్తుంది. నేను క్యాన్సర్లు నయమవడం, $1000 అప్పులు రద్దు కావడం చూశాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు తమ సమస్యల కంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బద్ధకం లేదా సిగ్గు నీ భాగస్వామి చేయి పట్టుకుని ప్రార్థించడానికి నిన్ను ఆపనివ్వకు. అక్కడే హృదయంలోని ఆ అదృశ్య బలిపీఠం వద్ద దుష్టుడిపై విజయం నిర్ణయించబడుతుంది.